వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా లోకేష్ ఢిల్లీలో జరిగినటువంటి కాంక్లేవ్లో రిపబ్లిక్ దానికి సంబంధించి అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి మీద వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, రేపు 2028 సంవత్సరానికల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా తెరుస్తాం, చెప్పిన సమయానికే హైకోర్టు సచివాలయం మొత్తం అన్నీ కూడా అవుతాయి, అమరావతిని ఒక ఎకనామిక్ బాడీ కింద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక ఎకనామిక్ రీజియన్ కింద ఎస్టాబ్లిష్ చేసి తీరుతామని చెప్పారు. సరే, ఇదైంది. దీనికంటే ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే పేర్ని నాని గారు కూడా మనం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక అమరావతి అనేది అది పెద్ద వైట్ ఎలిఫెంట్, అసలు అది ఆంధ్రప్రదేశ్కి పనికిరాదు, ఖచ్చితంగా అమరావతి అనేది ఉండదు, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రేపు పొద్దున్న 2029లో అధికారంలోకి వస్తే అమరావతి అనేది ఉండదు అని చెప్పేశారు. సరే, అది వాళ్ళ ఎజెండా. అది అయితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని చెప్పని. సో సతీష్ చాగంటి గారి చిన్న ఎక్స్ప్లెనేషన్ విత్ రీసెర్చ్ చేసిన దాని మీద ఇవాళ ఆ లక్షల కోట్లు అనే దాని మీద ప్రజలకు, ఎందుకంటే అబద్ధం అనేది ఇప్పటికీ తిరుగుతూనే ఉంది, ఈ నిజం మాత్రం ప్రజల్లోకి సరిగా వెళ్ళడం లేదనేటువంటి భావనతో ఇంకొక చిన్న విషయం, అసలు అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాలా, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో అమరావతి గురించి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రచారం ఇదే ముఖ్యంగా, అమరావతికి లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాజధాని కట్టడం అవసరమా? అయితే దీంట్లో ఉన్నటువంటి అత్యంత పెద్ద బూత్ ఏంటంటే అక్కడ లక్షల కోట్లు ఏమీ ఇవ్వట్లేదు, అక్కడ జరుగుతున్నటువంటి పనులకు ఇచ్చినటువంటి టెండర్లు కానీ అవుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తే మహా అయితే మీకు ఓవరాల్గా ఇచ్చినటువంటిది ఒక 75,000 కోట్ల రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు మాత్రమే. కావాలంటే లెక్కలు సిఆర్డీఏలో ఉన్నాయి, చూసుకోవచ్చు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయల ఖర్చు కాదు. ప్రస్తుతం ప్రతిపాదిత ప్రధాన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భవనాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రధాన రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్తు నెట్వర్కు వీటన్నింటినీ కలిపినా కూడా అంచనా వ్యయం సుమారు 70 నుంచి 75,000 కోట్ల రూపాయల పరిధిలోనే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రచారం మాత్రం లక్షల కోట్లు అంటూ ప్రజల్లో ఒక భయాన్ని సృష్టిస్తూ అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంపదనంతా తీసుకెళ్ళి అక్కడే తగలబెడుతున్నారు అని చెప్పి ఇప్పటికీ అపోహ సృష్టిస్తూనే ఉన్నారు, అబద్ధ ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఖర్చు ఎంత అనేటువంటిది ప్రశ్న కాదు, ఆ ఖర్చుతో రాష్ట్రానికి తిరిగి ఎంత ఆస్తి ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటి దాని మీద చర్చ జరగాలి. ఎందుకు అనంటే అమరావతి ఒక సాధారణ ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టు కాదు, ప్రపంచవ్యాప్తంగా కొత్త నగరాల నిర్మాణంలో అనుసరించే ల్యాండ్ వాల్యూ క్యాప్చర్ అండ్ ల్యాండ్ మానిటైజేషన్ మోడల్ ఆధారంగా రూపొందించినటువంటి నగరం. ముందుగా భూమి లెక్కలు చూసుకుంటే అమరావతి రాజధాని మొత్తం విస్తీర్ణం 53,747 ఎకరాలు ఇప్పటి వరకు. ఇంకా రెండవ దఫా భూసేకరణకి అడ్డుకట్టబడింది, దాంట్లో ఎక్కడా కూడా ఇంకా ఇదవ్వట్లేదు. ముందుగా తీసుకున్నటువంటిది ప్రభుత్వ భూమి కలిపి ఉన్నది మాత్రమే చూసుకుంటే 53,747 ఎకరాలు. ఇందులో దాదాపు 35,000 ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. ఆ రైతులకి అభివృద్ధి చేసినటువంటి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఫ్లాట్ల రూపంలో 8,258 ఎకరాలు తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. ఇక మిగిలిన భూమిలో కూడా మొత్తం అంతా అమ్మేసుకునే భూమి అంటే లేదు, వేలాది ఎకరాల్లో రోడ్లు, మెట్రో కారిడార్లు, నదులు, కాలువలు, చెరువులు, పార్కులు, గ్రీన్ బెల్ట్స్, తర్వాత యుటిలిటీ కారిడార్స్, వరద నియంత్రణ ప్రాంతాలు వీటి కోసం కేటాయించారు. ఇవన్నీ కూడా పోయిన తర్వాత సిఆర్డీఏ చేతిలో సుమారు 16,000 నుంచి 17,000 ఎకరాల వరకు అత్యంత విలువైన అభివృద్ధి చేయగలిగిన భూమి మిగిలే అవకాశం కూడా ఉంది. ఇక రైతులు ఇచ్చిన భూముల కంటే కూడా సిఆర్డీఏ దగ్గరే ప్రీమియం ల్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రైతులకి తిరిగి ఇచ్చిన రెసిడెన్షియల్ ఫ్లాట్లలో ఎక్కువ భాగం మీడియం డెన్సిటీ హౌసింగ్ జోన్లో మాత్రమే ఉన్నాయి. కానీ అత్యధిక ఎఫ్ఎస్ఐతో పాటు భారీ టవర్లు నిర్మించగల హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్లు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, సిబిడి, టౌన్ సెంటర్స్, కమర్షియల్ కారిడార్, సీడ్ యాక్సెస్ రోడ్ వెంటనే ఉన్న ప్రీమియం కమర్షియల్ భూములు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ సంస్థల చుట్టూ ఉన్న అత్యంత విలువైనటువంటి భూములు, బిజినెస్ పార్క్స్, ఇండస్ట్రియల్ జోన్స్, వీటిలో గణనీయమైనటువంటి భాగం ఇప్పటికీ సిఆర్డీఏ చేతుల్లోనే ఉంది. అంటే భవిష్యత్తులో అత్యధిక విలువ పెరిగే భూములు ఎక్కువగా సిఆర్డీఏ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు చిన్న లెక్కేసుకుంటే ప్రస్తుతం అమరావతిలో అనేక ప్రాంతాల్లో మార్కెట్ ధరలు చదరపు గజానికి 25,000 రూపాయల నుండి 50,000 వరకు పలుకుతున్నాయి. మనం చాలా కన్జర్వేటివ్గా దీన్ని 25,000 మాత్రమే అని తీసుకున్నప్పటికీ కూడా ఒక ఎకరం విలువ సుమారు 12 కోట్ల పైచిలకు ఉంటుంది. అంటే సిఆర్డీఏ చేతిలో ఉన్నటువంటి సుమారు 16 నుంచి 17,000 ఎకరాల భూమి విలువ దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. అప్పుడు కూడా
ఇది ఒకేసారి అమ్మేయడానిక కాదు. దాదాపు 20-30 సంవత్సరాల పాటు నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, భూమి విలువ పెరుగుతున్న కొద్దీ దశల వారీగా దాన్ని మానిటైజ్ చేయడమే అసలు ప్రణాళిక. సంస్థలకి తక్కువ ధరకి భూమి ఇస్తున్నారు అనేటువంటి వాళ్ళకి, కొంతమందికి యూనివర్సిటీలకి, హోటళ్ళకి, ఆసుపత్రులకి, సంస్థలకి తక్కువ ధరకే భూమి ఇస్తున్నారు అంటున్నారు. అది ఖర్చా? కాదు, పెట్టుబడి. ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక స్టార్ హోటల్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక ఐటీ కంపెనీ, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక కన్వెన్షన్ సెంటర్, ఇవన్నీ వచ్చాయి అంటే వారికి ఇచ్చినటువంటి ఆ 30, 40, 50 ఎకరాల విలువ మాత్రమే చూడాలా? కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ 30, 40, 50 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి వందల ఎకరాల భూమి విలువ అమాంతం పెరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అత్యంత ప్రీమియం భూముల్లో ఎక్కువ భాగం ఇప్పటికీ సిఆర్డిఏ చేతుల్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి కోకాపేట భూములు ఏ విధంగా పెరిగాయి? కారిడార్లు వచ్చిన తర్వాత, ఐటీ కారిడార్ వచ్చిన తర్వాత, లేదంటే సెజ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా భూముల ధరలు ఎలా పెరిగాయి? అనంతపురంలో కియా మోటార్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల ధరలు ఏ విధంగా పెరిగాయి? ఇది ఆలోచించాల్సినటువంటి లెక్క. సో ఒక సంస్థకి 50 ఎకరాలు ఇచ్చి దానివల్ల సిఆర్డిఏ దగ్గర ఉన్న మరో 500 ఎకరాల విలువ కనుక పెరిగితే లాభం ఎవరికండి? రాష్ట్ర ప్రజలకు కదా. ఇది ప్రపంచమంతా కూడా అనుసరిస్తున్నటువంటి ల్యాండ్ వాల్యూ క్యాప్చర్ మోడల్, ఎల్విసి అంటారు. సో గ్రీన్ జోన్ అంటే మరి ఆదాయం రాదా? ఇది కూడా అపోహ. P1, P2 గ్రీన్ జోన్స్ అంటే అక్కడ ఏం చేయకూడదని కాదు. గ్రీన్ జోన్ స్వరూపానికి భంగం కలగకుండా టూరిజం, హాస్పిటాలిటీ, రివర్ ఫ్రంట్ రిక్రియేషన్, కన్వెన్షన్ ఫెసిలిటీస్, అబ్జర్వేషన్ వీల్, ఇలాంటి పరిమిత కార్యకలాపాలకి దీర్ఘకాలిక లీజుల మీద ఇవ్వచ్చు. దానికి ఉదాహరణ అమరావతి ఇక్కడ భూమి అమ్మట్లేదు, భూమి యాజమాన్యం సిఆర్డిఏ దగ్గరే ఉంది. ఒక ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది, ఒప్పందం ప్రకారం సిఆర్డిఏకి లీజు ఆదాయం అనేది ఇస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి సిఆర్డిఏ భూముల విలువ కూడా భారీగా పెరుగుతుంది. ఒక ప్రాజెక్టు ద్వారా లీజు ఆదాయం వస్తుంది, భూమి విలువ పెరుగుతుంది, 2 లాభాలు వచ్చాయి. నగరం కట్టాక కూడా ఆదాయం ఆగిపోతుందా? ఆగదు. ఎందుకనంటే ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి ప్రతి రూపాయి తిరిగి రావడానికి భూమి అమ్మకాలే ఒక్క మార్గం కాదు. ప్రతి కొత్త ఇల్లు, ప్రతి కొత్త కంపెనీ, ప్రతి కొత్త హోటల్, కొత్త షాపింగ్ మాల్ ప్రభుత్వానికి వచ్చేది కొత్త ఆదాయమే. డెవలప్మెంట్ ఛార్జెస్, బిల్డింగ్ పర్మిషన్ ఫీజెస్, వాటర్ కనెక్షన్ ఛార్జెస్, సివరేజ్ ఛార్జెస్, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ యూజర్ ఛార్జెస్, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే మున్సిపల్ మొత్తం మౌలిక సదుపాయాలకు సంబంధించి. ఇక పరిశ్రమలు వస్తే జిఎస్టీ పెరుగుతుంది, స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అంటే ప్రభుత్వం నిర్మించినటువంటి మౌలిక వసతుల మీద పెట్టిన పెట్టుబడి ఒక్కసారి కాదు, దశాబ్దాల పాటు తిరిగి వస్తూనే ఉంటుంది. అమరావతిని కేవలం ఒక 70-75 వేల కోట్లు ఖర్చు అవుతుంది అనే కోణంలో చూడడం అనేది సరైనటువంటి ఆర్థిక విశ్లేషణ అని కూడా చెప్పలేం. కానీ సరైనటువంటి ప్రశ్న ఏంటంటే ఈ 70-75 వేల కోట్ల రూపాయల పెట్టుబడి వల్ల రాష్ట్రానికి ఎంత విలువైనటువంటి ఆస్తి ఏర్పడుతుంది అనేది సహేతుకమైనటువంటి, అడగాల్సినటువంటి అసలు ప్రశ్న. సుమారు 16-17 వేల ఎకరాల ప్రీమియం ల్యాండ్ బ్యాంక్, దీని ద్వారా వచ్చే భూమి మానిటైజేషన్, లీజ్ ఆదాయాలు, పన్నుల ఆదాయాలు, డెవలప్మెంట్ ఛార్జీలు, ఉపాధి, పెట్టుబడులు, వాణిజ్యం, ఇవన్నీ కలిపి చూస్తే అమరావతిని ఖర్చు అని ఎవరైనా అనగలరా? కాదు. అమరావతి ఆంధ్రప్రదేశ్కు తరతరాల పాటు సంపదని సృష్టించే అత్యంత విలువైనటువంటి ఆస్తి. అందుకే అమరావతిని ఖర్చుగా చూసేవాళ్ళు ఒక నగరాన్ని మాత్రమే చూస్తారు. అందుకే అమరావతి కేవలం ఒక రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకి ఒక పునాది. ఇది వ్యయం కాదు, విలువ సృష్టించే పెట్టుబడి. సో ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ఇది చెప్పండి. అంతేగాని 1,00,000 కోట్లు 100 అడుగుల లోతుకి పునాదులు అయ్యాలంట, అమరావతి మునిగిపోతోంది అనేటువంటి ఈ పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి మీరే పెట్టాల్సిన గడ్డి కూడా పెట్టండి. ఇది అమరావతి స్వరూపం మొత్తం అంతా కూడా. ప్రభుత్వం సరిగ్గా దీన్ని చెప్పుకోలేకపోతుంది. ఇలా కూడా ఇంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి చెప్పుకోవడం వాళ్ళకి రావట్లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సరిగ్గా చెప్పేటువంటి పని చేయడం లేదు. సో సతీష్ యాగంటి గారు చాలా క్లియర్గా చెప్పారు. అలాగే చాకరీ వాళ్ళు కూడా నిన్న జరుగుతున్నటువంటి ఆ ఫొటోస్ ఇవన్నీ కూడా, కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి అన్నీ కూడా పెట్టారు. ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ ప్లాన్ ప్రకారం జరుగుతూ వెళ్తుంది. సో దీని మీద అవాకులు చవాకులు పేలుతూ అమరావతిని ఎలాగైనా నాశనం చేయాలి, ఆపేయాలి అనుకునేటువంటి వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, భవిష్యత్తుకి అడ్డం పడాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇక ప్రజలే చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.